హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు మీ దగ్గరికి ఒకటి ఇంపార్టెంట్ నోటీస్ ఒకటి చూపిస్తున్నాను. ఏంటంటే కడప డిస్టిక్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు పడినాయి. అవి దాన్ని చూస్తాం ఇప్పుడు. దాని నోటిఫికేషన్ మనం చూస్తున్నాం. దీంట్లో ఏముందంటే రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబార్డినేట్ వాచ్మెన్ అండ్ ఆఫీస్ వాచర్ పడ్డాయండి. దీంట్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్లో ఈ 3 కేటగిరీ పోస్టులు పడాయన్నమాట. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫర్ దిస్ ఆఫీస్ సబార్డినేట్ వాచ్మెన్ వాచర్ ఇన్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ అని ఇచ్చారు. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హ్యావ్ టు అప్లై 8 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చిన 8 days లోపల అప్లై చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. అందరూ జాగ్రత్తగా చూసి ఈ నోటిఫికేషన్ తొందరగా అప్లై చేసుకుంటే మంచిది. ఎందుకంటే 8 days తర్వాత ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం మనము. సో ఒకవేళ ఈ నోటిఫికేషన్ తెలియకుంటే కన్నా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ పేపర్లో న్యూస్లో ఎక్కడో ఒక కార్నర్లో ఇస్తారు కాబట్టి చూడవచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు kadapa.ap.gov.in వెళ్ళి అక్కడ వెళ్తే కన్నా మీకు అక్కడ ఆ సైట్లో రిక్రూట్మెంట్ అని ఉంటుంది. రిక్రూట్మెంట్ కేటగిరీలో క్లిక్ చేస్తే మీకు ఇది ఫస్ట్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాంట్లో మీరు ఫస్ట్ నోటిఫికేషన్ చూడండి, నేను చెప్పేది వినండి, అలాగే తర్వాత అప్లై చేయండి. ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్స్ ఇచ్చాడు. ఆఫీస్ సబార్డినేట్ వచ్చి జనరల్ అంటే మెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్కి అయితే లేవు. దాంట్లో జనరల్ ఎవరైనా పోటీ పడవచ్చు అనమాట. ఎస్సీలో జనరల్లో ఎవరైనా పోటీ పడవచ్చు. అదొకటి ఉంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ఒకటి ఉంది. వాచ్మెన్ జనరల్ ఒకటి ఉంది మెన్కు, ఉమెన్కి ఒకటి ఉంది. ఎస్టీలో కూడా ఉమెన్కు 2 ఉన్నాయన్నమాట. మొత్తం టోటల్ 4 పోస్టులు. ఆఫీస్ వాచర్ దాంట్లో వచ్చి ఉమెన్కి ఒకటి ఉంది ఎస్సీలో, ఎస్టీలో ఉమెన్కి ఒకటి ఉంది. టోటల్ 2 పోస్ట్. టోటల్ పోస్ట్ వచ్చి 7 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూస్తే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి ఏమి ఇచ్చారు, 7th class పాస్ అయి ఉండాలి అని ఇచ్చారు. సైకిల్ తొక్కేది వచ్చి ఉండాలి అని ఇచ్చారు. నెక్స్ట్ వాచ్మెన్ ఆర్ ఆఫీస్ వాచర్, ఇతనికి వచ్చి 5th class పాస్ అయి ఉండాలి, లేదంటే దానికి ఈక్వల్గా ఏదైనా ఉండాలి. మస్ట్ బీ ఏ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ మస్ట్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ సివిల్ డిఫెన్స్ ఆర్ యాజ్ ఎ హోమ్ గార్డ్. ఎక్స్ సర్వీస్ మెన్ అయినా ఉండాలి, లేదా సివిల్ డిఫెన్స్లో హోమ్ గార్డ్ కన్నా ఉండాలి. హోమ్ గార్డ్గా చేసిన అనుభవం ఉంటే కన్నా ఎలిజిబుల్ అవుతారు. సైకిల్ తొక్కేది రావాలి. ఆఫీస్ సబార్డినేట్కి రావాలి, దీనికి రావాలి. కాకపోతే వాచ్మెన్ ఆఫీస్ వాచర్ సెకండ్ దానికి వచ్చి మీకు ఎక్స్ సర్వీస్ మెన్గా ఉండాలి, చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని తీసుకుంటారు. లేదంటే హోమ్ గార్డ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని తీసుకుంటారు. నో బోనస్ మార్క్స్ విల్ బీ గివెన్ ఫర్ హయ్యర్ క్వాలిఫికేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ అనేదానికి నీకు 10th డిగ్రీ ఇంటర్ 10th బేసే తీసుకుంటారు ఇప్పుడు మార్క్స్. 7th class అవి లేవు కాబట్టి ఇంటరు, డిగ్రీ, పీజీ ఇట్లా హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కూడా దానిలో తీసుకోరు. ఓన్లీ 7th బేస్ తీసుకుంటారు. 7th ఆర్ 10th class బేస్తే మీ మార్క్స్ మెరిట్ తీసుకుంటారు. మీరు ఎక్స్చేంజ్ ఎంప్లాయ్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేది కూడా ఇక్కడ తీసుకోరు అనమాట. ఎక్స్చేంజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా యాజ్ అన్ఎంప్లాయీ అని, అది కూడా తీసుకోరు. ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోరు అనమాట. ఓరల్ ఇంటర్వ్యూ లేదు దీనికి, అంటే ఇంటర్వ్యూ అనేది లేదు. ఏజ్ ఎంత ఉండాలంటే 18 years దాటి ఉండాలి. 47 years కంప్లీట్ అయినప్పుడు 47 years లోపల ఉండాలి. 18 years అబోవ్ ఉండాలి. ఇది పే స్కేల్ 2015 ప్రకారం మీకు శాలరీ అనేది ఇస్తారనమాట. ఏపీ పే స్కేల్, రివైజ్ పే స్కేల్ ప్రకారం ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటారు
అనేది ఇప్పుడు చూస్తాం. మార్క్స్ మెమో అనేది మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు బ్యాక్లాగ్స్కి వేకెన్సీకి 7th and 5th క్లాస్ది తీసుకుంటారనమాట. ఆ డీటెయిల్స్ వాళ్ళకి మార్క్స్ మెమో అనేది అక్కడ సబ్మిట్ చేయాలి. ఆ రోజు మీరు వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాలి. సెవెంత్ క్లాసు మరియు 5th క్లాసు చదవని వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అండి. దానికి అది రూల్ ఉంది. ఇక్కడ ఎట్లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, మీరు అప్లికేషన్ హౌ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫ్రమ్ ది వెబ్సైట్ అండ్ అటాచ్ పాస్వర్డ్ ఆన్ ది రీసెంట్ ఫోటో విత్ his signature and submit the same to the concerned department, SC candidates office of the joint director and ST candidates of the office of the district tribal welfare officers D block. ఈ డి బ్లాక్లో ఎస్సీ ఎస్టీ ఆఫీసెస్ ఉన్నాయండి. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అది తీసుకొని ఫోటో అటాచ్ చేసి సైన్ చేసి అది ఎస్సీ బ్లాక్లో ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ బ్లాక్లో ఎస్సీ వాళ్ళకు ఆఫీస్లో అక్కడ సబ్మిట్ చేయాలి. అది ఎక్కడ ఉందంటే డి బ్లాక్ కొత్త కలెక్టరేట్లో ఉంది. అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలండి మీరు ఈ టైం ఎప్పటి వరకు. దాంతోపాటు మీరు అటెస్టెడ్ copies of the relevant certificates or document through post courier to reach the concerned department on or before duly mentioning the post applied for the on the top of the envelope cover. Application received after the last day shall not be considered under any circumstances. మీరు డైరెక్ట్గానే వేయచ్చు, కాకపోతే ఈ పోస్ట్ ద్వారా అయినా వేయచ్చు అనమాట. ఎప్పుడు 14వ తేదీ లోపల, జూలై 14వ తేదీ లోపల మీరు అక్కడికి వెళ్ళి లేదా కొరియర్ ద్వారా అయినా చేయొచ్చు. దానిపైన మెన్షన్ చేయాలి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, వార్డ్ సబార్డినేటా, వాచ్మెనా, ఇక్కడ ఉన్నాయి కదా వాచ్మెనా, ఆఫీస్ వాచరా, దీనికి పైన మెన్షన్ చేయాలి నేను ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాను అనేది మెన్షన్ చేసి ఇవ్వాలి. రిజర్వేషన్ మామూలుగా యాజ్ ఇట్ ఈస్ ఉంటుందని, దాంట్లో ఏం తేడా ఏం లేదు. ఇంకా ఏం పాయింట్స్ ఇచ్చాడో చూద్దాం. మీరు ఏమేమి ఇవ్వాలంటే నాకు తెలిసి స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి. 10th క్లాస్ మార్క్స్ ఉంటే చాలు. మీరు ఇంటర్ డిగ్రీ అవన్నీ పెట్టినా వాళ్ళకి తీసుకోరు అంతే. మీరు రెసిడెన్స్ సర్టిఫికేటు, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈ అటెస్టెడ్ చేసేటి ఈ కాపీసు, 10th స్టడీ, రెసిడెన్స్, క్యాస్ట్, ఈ సర్టిఫికేట్ అటెస్టెడ్ చేయించి మీరు ఎన్వలప్లో పెట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాని మీద రాసి అది మీరు పోస్ట్ అనేది చేయొచ్చు. ఇన్ కేసు లేదంటే డైరెక్ట్ అయినా అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు అనమాట. ఏం డీటెయిల్స్ ఇచ్చాడో చూస్తాం. నాన్ లోకల్కి అదే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెడితే ఇస్తారండి. ఇది నాకు తెలిసి ఇది మెరిట్ బేస్లో తీసుకుంటారు. ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏమి ఇచ్చాడంటే ఎడ్యుకేషన్ కండిషన్, క్వాలిఫైయింగ్ అకాడమిక్ ఎగ్జామినేషన్ అంటే ఈ మెరిట్ బేస్ మీద తీసుకుంటాడు. అంటే మీకు 7th క్లాస్ అండ్ 5th క్లాస్లో వచ్చిన మెరిట్ బేస్ పెట్టి తీసుకుంటాడు. అవి మీరు స్కూల్లో ఉండవు కాబట్టి మెయిన్లీ నాకు తెలిసి 10th క్లాస్ బేసే తీసుకుంటాడు అనుకుంటా. ఆల్మోస్ట్ అందరూ 10th క్లాసే పెడుతున్నారు కాబట్టి 7th క్లాస్ ఎవరికైనా ఉంటే కన్నా పెట్టచ్చు, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. మెయిన్లీ 10th క్లాస్ తీసుకుంటాడు స్టాండర్డ్ బేస్. అదండి ఇది నోటిఫికేషన్, మర్చిపోండి, తప్పకుండా అప్లై చేయండి. ఇన్ కడప డిస్టిక్లో మటుకే ఇది నోటిఫికేషన్. వేరే డిస్ట్రిక్ట్స్ ఏమైనా కొడితే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ to your friends. This is very important.